కార్యక్రమం ఉన్నది. దుఃఖకరమైన కార్యక్రమము. అక్కడికి రాకుండా ముందుగానే ఇక్కడికి వచ్చి వాళ్ళకి వచ్చి ప్రార్థన చేసి మళ్ళా వెళ్ళటం జరిగింది. తర్వాత మరి గురువులు చాలా దినాల నుంచి పిలుస్తూ ఉన్నారు. మరి ఖాళీ లేకపోవడం వలన ఈ రోజున ఇలాగూ మీ మధ్య రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు స్తోత్రకరమైన గాక. కొంచెం సౌకర్యం కొంచెం పెంచుతాను. పరిమాణం బాగా జరుగు చేసి ఇప్పుడే తగ్గింది. ఇంకా క్లియర్ అవ్వదు. మరి మీరందరూ కూడా రేగులపాడులో ఉన్న సిఎస్ఐ సంఘర్షులు చిన్నవాడైనప్పటికీ రెక్కల మీద ఎక్కడికి దక్కాడని బిడ్డలం అయినప్పటికీ దేవుడు చిన్నవాడిని ఉపయోగించుకొని ఎంత పెద్ద మందిని కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. మరి దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి చేతి నిండా పని ఇచ్చి మన రకాల కష్టం వద్దకపోకుండా మనం దేవుడిని కానుక ఇచ్చి మంచి గుడి కట్టుకోవటానికి ఈ గుడి కోసం పనిచేయటానికి చిన్న బిడ్డలు ప్రయత్నించారు, గమనస్తులు ప్రయాసపడ్డారు. అలాగే స్త్రీలు, పురుషులు, సంఘ పెద్దలు అందరూ ఎంతగానో చాలా కష్టపడ్డారు. కాబట్టి మీ అందరికీ మనసారా అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ దేవుని స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా. అలాగనే మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ ఉదయము సాయంత్రము దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ అలాగనే ప్రతి నెల 2వ కొంచెం మరి చక్రవర్తి మేషారి గారు కూడా ఘోరమైన భారమైన ఇది వారికి జీవితంలో అది కష్టంగా అనిపించగా మీ అందరి పట్ల ఎంతో ప్రేమ కలిగి చక్కని పరిచయం చేస్తూ మిమ్మల్ని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఈ మందిరం కట్టుకోవడానికి వారు ఎంతగానో ప్రయత్నించారు. కాబట్టి ఈ సమయంలో మరి సిఎస్ఐ కృష్ణబాబు గారి అధ్యక్షకంగా మరి చదరాలిగా మరి నా తరపున అధ్యక్షకంగా తరపున వారికి ఆ కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారు చేయించిన ఉద్యోగ బాధ్యతలు, కుటుంబం, పరిచర్యలు దేవుడు బహుగా దీవించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా మరి మన ప్యారిష్ గురువులు అలాగే డేబ్రే చైర్మన్ గురువులు మరి మన మధ్యలో ఉన్నారు. అలెగ్జాండర్ గురువులు మరి వాళ్ళు ఆధ్యాత్మిక నాయకత్వంలో ముందు కొనసాగుతూ అలాగే వారి సూచనలను, సలహాలు కూడా పరిగణిస్తూ మరి మంచి కాపరి తన గొర్రెలను పచ్చని చోట్లకు ఆయన నడిపిస్తూ ఉంటారు. అలాగున మరి సంఘము అనే గొర్రెలు ఎదగాలని, పుష్టిగా ఉండాలని, బలిష్టంగా ఉండాలని వారు ఎంతగానో ఆహ్వానిస్తారు. మరి పరిచయం చేస్తూ మరి సంఘము పరుస్తూ మన గ్రామము ఇంత చక్కని మందిరం కట్టడానికి వారు ఎంతగానో ప్రయత్నించినందుకు గురువులు వారికి మనసారా వారి వందనాలు, అభినందనలు వారికి తెలియపరుస్తూ ఉన్నాం. మరి వారు ఏ ప్యారిష్లోకి వెళ్ళినా, ఏ డేరీలో పనిచేసినా వారి యొక్క పనితనము చాలా గొప్పదని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కొంతమంది 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ 5 ఏళ్ళు ఎప్పుడు మారిపోతారని చూస్తారు. కొన్ని సంఘాల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు ఎప్పుడు మారిపోతారని చూస్తారు. కానీ మన అలెగ్జాండర్ అయ్య గారు 10 ఏళ్ళు ఉన్న 20 ఏళ్ళు ఉన్న 5 ఏళ్ళు ఇంకా ఉండండి అంటారు. స్తోత్రం కలిగిన అంత గొప్పగా అందరినీ కలుపుకొని అందరూ ఒకటి వారిగా ఉండి కూర్చోాలన్నా బంగారం.
ఇది పెట్టాయి అదే మందికి పెంచారు. అదే పెంచారన్నా అందుకే వచ్చిందండి. అంటే ఫ్యాన్ బాల్ ఎక్కువైపోయింది, ఆ సౌండ్ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు పర్లేదు కదా, బాగుంది కదా. ఈ విధంగా ప్రతి సంఘాలు ప్యారిస్లో వారు పనిచేస్తూ సంఘముల సంఖ్యను ఆయన వృద్ధిపరిచారు, ఆర్థికముగా వృద్ధిపరిచారు, కొత్త సంఘాలు నిర్మించడంలో వృద్ధిపరిచారు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లుగా సంఘమును ఆయన నడిపించారు. ఇలాగ పగలు రాత్రి వారు మాత్రం కాకుండా అమ్మగారు పిల్లలు కూడా ఈ ఊరు ఆ ఊరు, ఈ టైం ఆ టైం అని అనుకుండగా, అది వర్షకాలం ఎండాకాలము, అది వరదల, అది కుక్కల ఉండాలి, అది వాగ వంకాలు చూడకుండా దేవుని కొరకు అహర్నిశాలు ప్రయాసపడే మంచి అవనస్తులు సేవకులు మన సంఘంలో ఉండటం, మన నేర్చుకుంటూ మన ప్యారిస్కుండటం చాలా దీవెనకారము. వారి పరిచర్యను దేవుడు మరింత కనపరచాలని, మరింత దీవించాలని మరి దేవునికి స్తోత్రాలు చెప్పుచు, మరి గర్భంతో చెప్పుచు గట్టిగా చెప్పడం అవసరం. అలాగే మన బిషప్ తండ్రి గారికి తల్లి గారికి మరి చాలా ఇష్టమైనటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్తాను కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేనికనంటే ఆయన చేస్తున్నటువంటి సేవ వాళ్ళ దృష్టికి వెళ్ళింది. ఆ విధంగా స్వార్థం లేకుండా నిస్వార్థంతో కష్టపడి ప్రయాసపడి సేవ చేస్తున్నటువంటి భార్యాభర్తలని గురువు అని తల్లిగా మెచ్చుకొని వారిని ఎన్నో విధాలుగా అభినందనలు వారికి తెలియపరుస్తున్నారు. ఈ విధంగా వారిని మన పరిచర్యలో, మీ యొక్క పరిచర్యలు బలంగా ఉపయోగించుకుందాం. అలాగే వారి ద్వారాగా మనందరం మన కుటుంబాలు కూడా ఎంతో దీని పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలిగాక తన ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీవు పలికితే నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు సాయయా. నీ దర్శనమే నాకు సాయయా. నాతో ఈ సమయంలో యొక్క వాక్యాన్ని నువ్వు గాయనిస్తూ ఉండగా దేవా మీకు ఇచ్చినటువంటి ధన్యత పూర్వక స్తోత్రాలు. చిన్న మంద భయపడకూడని సెలవించిన దేవా తండ్రి, వీరిలో మీ ఆత్మను ఉంచి మీ ప్రేమను ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. దేవా చక్కని మందిరాన్ని కట్టుకున్నారు ప్రభువా, ఎక్కడికి డొక్కాడని బిడ్డలు తండ్రి, వీరిని గొప్ప పనిముట్లుగా దీవించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా, మీ కన్నులు మాకు దయచేయండి, మీ చెవులు మాకు దయచేయండి, మీ హృదయం మాకు దయచేయండి. అయ్యా, నూరంతలు ఫలించబడే ఉత్తరములుగా మీ వాక్యం మాకు కలిగి చేయండి తండ్రి. ఏ విధమైన అవరోధం అవకాశం లేకుండా కాచి కాపాడు దీవించున్నాను. యేసయ్య పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. హిమాలయ పర్వతాల్లో మానస సరోవరము ఉంది.
దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పక్కన కోనేరులో నుంచి నీళ్లు లీక్ అవుతాయి కాబట్టి చిన్న చిన్న మడుగు పొయ్యిలు కూడా ముడగొట్టులు కూడా అక్కడ ఏర్పాటు కాబడింది. ఈ కోనేటిలో హంసలు చక్కగా తామర పువ్వులను తింటూ కలువ పువ్వులను తింటూ చక్కగా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ చెరువులో నీళ్లు లీక్ అవడం వల్ల నీళ్లు అతిగా పారినప్పుడు బురదపోయినాయి కదా, దాంట్లో కొన్ని పందులు కూడా ఉంటున్నాయి, కొన్ని పందులు కూడా నివాసం ఉంటాయి. ఈ పందులు చక్కగా బురదగుంట్లో ఇటు డొలుతుంది, ఆహా ఏం బాగుంది అంటుంది, ఇటు డొలుతుంది, ఆహా ఏం బాగుంది అని అంటుంది. ఈ విధంగా అక్కడ అంశాలేమో నీళ్లలో ఉన్నవి, బురదగుంటులోనేమో పందులు ఉన్నవి. మరి వేసవకాలంలో ఏమైందంటే అనుకోకుండా ఆ సీజన్లో వర్షాలు సరిగా రాలేదు, చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఆ చెరువులో నుండి బయటకు నీళ్లు లీక్ అవ్వలేదు కాబట్టి ఆ బురదగుంటలు కూడా ఇంకిపోవడం జరిగింది. అలాంటి సమయంలో ఈ అంశాలు పాపం చుట్టుపక్కల ఎవరికైనా ఆహారం దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నాయి. సరే రేపు వర్షం రాకపోకుండా ఎల్లుండే వర్షం రాకపోతుందని చెప్పి ఆ ఇంకిపోతున్నటువంటి నీళ్ళల్లోనే ఈ అంశాలు అలాగే ఉండి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఒక రోజు వచ్చింది, వర్షాలు వచ్చే సూచన లేదు, మనం దూరంగా వెళ్ళి మనం ఏం చేయాలంటే పెద్ద ఎక్కడ నీటి సరస్సు ఉందో అక్కడ మన ఆహారం సమకూర్చుకున్నట్లు అక్కడ వెళ్ళిపోదామని చెప్పి అవి అనుకున్నాయి. అలాగున్న అంశాలు ఏం చేస్తున్నాయి అంటే ఎగురుకుంటూ ఆ చెరువులో ఉన్న అంశాలన్నీ నీటి సరస్సుల కొరకు దాటాగా హిమాలయ పర్వతాల్లో మానస సరోవరం అనేది ఒకటి దొరికింది వాళ్ళకి. హిమాలయ పర్వతాల్లో పెద్ద సరస్సు, తెల్లటి నీళ్లు, కింద ₹1 వేసిన పైనుండి చూస్తే ₹1 తెల్లగా కనిపించి తేట తెల్లటి నీటితో తామర తూడులతో కలువ పువ్వులతో చక్కగా మానస సరోవరం ఉన్నారన్నమాట. అప్పుడు అంశాలన్నీ కూడా అక్కడే దానిలో నివాసం చేస్తూ చక్కగా హ్యాపీగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఇలా గడుపుతున్నప్పుడు దానిలో ఒక దానికి ఆలోచన వచ్చింది, అదేనే మనము ఒకప్పుడు చెరువులో ఉన్నాం కదా, అది ఎండిపోయింది, ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా హ్యాపీగా ఉన్నాం. చెరువు పక్కన బురద పొయ్యిలో మన అప్పుడప్పుడు చూసాం కదా, మన ఫ్రెండ్స్ ఉన్నారు మందులు, మరి ఆ మందుల దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పుదామా అని అనుకున్నాయి. అయ్యో మనం హ్యాపీగా ఉన్నాము, అక్కడ నీళ్ళిపోవడం వల్ల మరి పందులు మరి చాలా బాధపడుతూ ఉంటే ఒకసారి కబురు చెప్పి వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొద్దామని చెప్పి 2 అంశాలు చక్కగా మంచి ఆలోచనతో, అమ్మా చక్కగా ఏసీ కింద పడుకున్నాం, వాళ్ళు లేకున్నామని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో నేను నిల్చోక ఎవరుంటున్నారు ఎవరుంటున్నారని తెలుసు, కాబట్టి మీరు చూస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు కూడా నాకు తెలుసు. ఒక అరగంట సేపు వాక్యం మీద మనసు పెడదాం, సరేనా? కొంచెం ప్రయాసపడి వచ్చేది కదా మందిరానికి, మనం మన కుటుంబం దేవుడు పొందాలి. సరే ఈ 2 అంశాలు చక్కగా తెలంగాణ రెక్కలు చాపుకొని ఎగురుకుంటూ ఆ పాత కోనేరు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇంకిపోకుండా ఉండేటువంటి బురదపైలు ఉన్నాయి కదా, మరి దానికి అదే ఇష్టం కదా, అలాగే అక్కడే దొరుకుతూ ఉన్నాయి. అప్పుడు ఈ 2 అంశాలు వచ్చి పంట దగ్గరికి వచ్చి, డియర్ ఫ్రెండ్స్, ఇదిగో మేము మీరు కలిసి ఇక్కడ జీవించాం కదా, మేము అలాగ వెళ్ళగా మానస సరోవరం అని మంచి ఆ కోనేరు దొరికింది మాకు. అబ్బా ఎంత తెల్లటి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి వాతావరణము, మేమందరం అక్కడే ఉన్నాం వెళ్ళిపోయి, మీరు కూడా వచ్చినట్లయితే
మరి బాగా ఉంటుంది అని పందులకు ఎవరు చెప్తున్నారు? హంసలు చెప్తున్నాయి. చెప్పినప్పుడు అలాగా నీళ్లు బాగుంటాయా? బాగుంటాయి. మరి తామరతోడు ఉంటాయా? ఉంటాయి. మరి వర్షాకాలంలో ఎక్కిపోతుందా? చెరువు ఉంది ఇక్కడ మాదిరిగా ఎక్కిపోవు, ఎప్పుడు వర్షం నీళ్ళు ఉంటాయి అని ఈ హంసాలు ఆ పందులు చెప్తే అప్పుడు పందులు ఏమున్నాయంటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సరేలే హంసలారా మై డియర్ ఫ్రెండ్స్, మాకు మంచి పుణ్యం చెప్పారు కదా, మమ్మల్ని ప్రేమించి మేము వస్తామని చెప్పారు. రండి, మంచి చాలా సంతోషం అని అన్నారు. ఈ లోపల మరి ముందుకు వచ్చినటువంటి ఒక పంది వెనక్కి వెళ్ళి మిగిలిన వాళ్ళతో ఏదేదో మాట్లాడుతుంది. మళ్ళీ అదేంటి ఒక అడుగు ముందుకేసారు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఏంటి రండి, చాలా టైం అవుతుంది కదా, ఎప్పుడో పొద్దున వచ్చాం, మధ్యాహ్నం అయిపోయింది, రండి అక్కడ మాకు ఆహారం రెడీగా ఉంటుంది, మీరు కూడా రండి చక్కగా ఉంటుంది అని అంటే అప్పుడు పందులేమని అంటే సరే కానీ మిత్రమా వస్తాం కానీ అది ఉందా అని అంటాము. సరే మిత్రమా మేము వస్తాం కానీ నువ్వు చెప్పిన చోటికి అది ఉందా అవి ఉన్నాయా అని అంటుంది పందులు. ఏంటి అవి ఉన్నాయా అని అంటే ఏం కాదు కానీ బుధమైలు ఉన్నాయి అక్కడ. ఏం కావాలంటే బుధమైలు అంటా ఉన్నాయా అని అడుగుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ కథ గమనించగలిగినట్లయితే ఒకలేమో చక్కని జీవితంలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి జీవితాన్ని ప్రసాదించాలి రండి మిత్రమా అని అవి వచ్చి వీటికి చెప్తూ ఉంటే మంచిది, మంచి ఆహారం దొరికే చోటికి నువ్వు పిలుస్తున్నారు అని సంతోషించే కంటే, మంచి ప్రదేశం చూసి ఆనందించే కంటే అక్కడ కూడా బురదగుంటలు ఉన్నాయా అని పందులు అడిగిన చూడు. అలాగనే మనిషి యొక్క జీవితం కూడా మనిషి ఎప్పుడు కూడా ఎంతసేపు కూడా ఆ బుధగుంటల కోసమే, ఆ మురుగు కోసమే ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. అనగా పరిశుద్ధత వైపు, నీతి వైపు, సత్యం వైపు, మారు మనసు వైపు మనసు మరల్చడం కంటే ఎక్కువ లోకము, లోక ఆశలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు, లోక విధానాలు, లోక పద్ధతులు, లోక ఆలోచనలతో మనిషి ఎప్పుడు కూడా ఉంటారని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజు మనకు ఇవ్వబడినటువంటి పాఠాలు 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం చదువుకున్నాం. నేను చెప్తాను, మీరు అలాగే నాకు కళ్ళు పెట్టి నాకు చూడండి సార్. మీరు తీకండి రిఫరెన్స్, నేను తీయమన్నప్పుడే తీయండి కదా. మొదటి పాఠం ఏం చదువుకున్నాం? 2వ సమూయేలు 12వ అధ్యాయం చదువుకున్నాం. 2వ పాఠం ఏం చదువుకున్నాం? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చదువుకున్నాం. 3వ పాఠం ఏం చదువుకున్నాం? మార్కు సువార్తలో 2వ అధ్యాయం చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం చదువుకున్నాం? 32 దావీదు కీర్తనలను చదువుకున్నాం. ఈ 4 వాక్య భాగములను ఆధారం చేసుకొని మనకి ఇవ్వబడినటువంటి వాక్యం ఏంటంటే పాప భారముల నుండి విడుదల, రిడెంప్షన్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ ది సిన్. పాప భారముల నుండి విడుదల అనబడినటువంటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించబోతున్నాం. గమనించండి, పాప భారముల నుండి విడుదల అనబడినటువంటి వాక్య అంశాన్ని ఈ ఉదయకాల సమయం కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా చదువుకునేటువంటి వాక్యాల్లో మరి మార్కు సువార్తలో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగము 2వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగిందంట? యేసు ప్రభు వారు కపెర్నహూములోకి వచ్చారంట. ఆ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో అనేక మంది యేసు ప్రభు వారి ఇంట్లో ఉన్నారని చెప్పి చాలా మంది వందల కొలది ప్రజలు ఇంట్లో వచ్చారు. ఇంటి బయట ఉన్నారు, వేప చెట్టు కింద ఉన్నారు, కొంతమంది కొబ్బరి చెట్టు కింద ఉన్నారు, కొంతమంది ద్రాక్ష చెట్టు కింద ఉన్నారు.
యేసు ప్రభు కొరకు స్వస్థపరచబడాలని, ఆశీర్వదించబడాలని అనేక మంది రకరకాలుగా యేసు ప్రభు వారి చుట్టూ ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. వారందరికీ యేసు ప్రభు వారు బోధ చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించండి, అప్పుడే యేసయ్య బయట నుంచి ఆడి నడుపుకుని ఇంట్లోపలికి వెళ్ళారు. ఇలా వచ్చారో లేదో ఆయన టీ తాగలేదు, ఓ మంచి తాగలేదు, ఓ ద్రాక్షరసం తాగలేదు, చిన్న ముద్దపడి తినడానికి వీల్లేదు. అయినా తిన్నామని ఇంటికి వస్తే రోజులు మరమరమరమరమరమర జనాలందరూ కూడా యేసు స్వామి దగ్గరికి వచ్చేసారు. యేసు ప్రభు వారు వెళ్ళిపోండి 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 అన్నాడా? నేను అనలేదు. నా అనంతరాలు వెళ్ళిపోండి, కాసేపు బయట కూర్చోండి, నేను మంచి తాగాలి, కాసేపు బయట కూర్చోండి, నడిచి కాలు పెట్టేసి, లేకపోతే మేము పేతుని గారు, అమ్మమ్మ గారి అహది గారు ఒక 5 నిమిషాలు సీక్రెట్గా మాట్లాడుకోవాలి, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నాడా యేసయ్య? అనలేదు. కానీ తన గురించి తను చూసుకోలేదు. కానీ వచ్చిన వాళ్ళకి అవసరం ఉందో చూస్తున్నటువంటి దేవుడు మన యేసు ప్రభు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఆయన మీ గురించి చింతించుతున్నాడు అని. మరి పేతురు పత్రికల 5:7 వాక్యం అక్కడ చెప్తుంది. ఎవరి గురించి చింతిస్తున్నాడు ఆయన? మన గురించి చింతిస్తున్నాడంట. గమనించండి, 3 రోజులు యేసు ప్రభు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. పగల రాత్రి పెట్టిన తర్వాత చివరి రోజున ఏమైందంటే, మరి వాళ్ళందరూ తెచ్చుకున్న ఆహారం కూడా 3 రోజులు తినేసి ఉంటారు కదా. ఆ తినేసినటువంటి సందర్భంలో ఆఖరి రోజు పూర్ణం అయిపోయిన తర్వాత ఊర్లు వెళ్ళిపోయే ముందుగా మరి శిష్యులను పిలిచి, నేటికి 3 రోజులు అయింది, వారికి ఆహారం మనం పెట్టాలి అని యేసు ప్రభు చెప్పినప్పుడు మరి వారందరూ మరి ఏం చెప్పారు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు యేసయ్య చేతులకు వెళ్ళగా దీవించబడినవి, యేసయ్య అందరికి ఆహారం పెట్టారు. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ యేసయ్య 3 రోజులు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టుకోవడంతో పాటుగా ఆయన వీళ్ళకి ఆకలేస్తుంది ఆయన చెప్పి గ్రహించి, అంటే వచ్చిన వారికి ఏమి కావాలో గ్రహించి అది వారికి దేవుడు దయచేసాను. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు వారు మనము కుటుంబ సమేతంగా ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు చదువుకున్న పిల్లలకు కానీ, పెళ్ళైన వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, పురుషులకు కానీ మనకి ఏమి కావాలో, ఏమి దయచేయాలో దేవునికి బాగా తెలిసిన విషయాన్ని గుర్తుంచుకోవలసినదిగా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు కదా, మీరు దేని గురించి చింత పడవద్దు అని సెలవిస్తూ ఉన్నారు. దేని గురించి చింతపడాలి మనము? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్ని కూడా దయచేయబడేదని ప్రభు చెప్తున్నారు. ఎప్పుడు మనము ఆయన నీతిని, ఆ రాజ్యమును మనసారా వెతుకుతూ ఉంటామో మనకు ఏమి దయచేయాలో, ఏమి కావాలో దేవునికి సమస్తము ఆయన తెలుసున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన గురించి ఆయన చింతించుకునే దేవుడు కాదు, కానీ మన గురించి ఆయన ఏం మేలు దయచేయాలో, ఏ ఉపకారం దయచేయాలో ఆలోచించు దేవుడు మన యేసు ప్రభు వారు. ఇలాగ ఆయన తప్ప భూలోకంలో ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. నేను ఉన్నాను అనుకోండి, నా గురించి, నా భార్య గురించి, నా బిడ్డల గురించి, మా ఇల్లు గురించి ఆలోచిస్తా. కానీ ఎదురింటి వాళ్ళకి అనుబంధం లేదు కదా, పక్కింటి వాళ్ళకి జబ్బు కలిగితే హాస్పిటల్ తీసుకెళ్తానని ఆలోచిస్తాను నేను? ఆలోచించు. ఇది మనిషి యొక్క బుద్ధి. కానీ ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే ఆయన గురించి ఆయన ఆలోచించుకోడు, కానీ వచ్చినటువంటి మనకు ఏమి దయచేయాలో ఆలోచించి దేవుడు, సహాయం చేయ దేవుడు. హల్లెలూయా. నలుగురు స్నేహితులు ఏం చేశారు? ఒకడు పక్షవాతం వచ్చింది. పక్షవాతం కలిగిన వాడిని ఏం చేశారంటే పరుపు మీద, మంచం మీద అలాగే పడుకోబెట్టుకొని మంచంతో పాటు ఏం చేశారు? అతన్ని ఎత్తుకొని వచ్చారు. అలా ఎత్తుకొని ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరకు వచ్చారు. అప్పుడే చాలా మంది జనాలు ఉన్నారు, వాకిట్లో జనాలు ఉన్నారు, ప్రతి చెట్టు కింద పుట్ట కింద జనాలు ఉన్నారు. వాళ్ళు నిలబడడానికి కూడా చూడలేదు. అలాంటి సమయంలో ఆ నలుగురికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా అంటే,
గబగబా ఇంటి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయండి. ఆ మెట్ల మీద ఈ నలుగురు ఇతన్ని మోసుకుని ఆ పైకి ఇంటి పైకప్పులోకి వెళ్ళి యేసు ప్రభువారు కరెక్ట్ ఎక్కడ కూర్చున్నాడో గుర్తెరిగి యేసు ప్రభువారు ముందుగా ఏం చేశారు, ఆయన ఉన్నటువంటి కప్పంతా కూడా ఓడబీకేసేసి తాళ్ళతో మంచాన్ని కరెక్ట్గా యేసు ప్రభువారి పాదాల దగ్గరకు దింపినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధంగా అక్కడ వాక్యం ఏం చెప్తున్నారంటే యేసు వారి విశ్వాసమును చూసి అనే మాట కూడా దేవుని యొక్క గ్రంథం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అంటే వచ్చినటువంటి వాడి విశ్వాసము కంటే అతనిని తెచ్చినటువంటి వారి విశ్వాసము ఎంతో గొప్పదిగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యేసుస్వామి కూడా ఉన్నారు. యేసుస్వామి నెట్టి పైన కప్పు ఓడిపిస్తూ ఉంటే పెట్లు పడుతుండొచ్చు కదా, మట్టి పడుండొచ్చు కదా, ధూళి పడుండొచ్చు కదా, దుమ్ము పడుండొచ్చు కదా, లేదా కర్మకులు పడుండొచ్చు కదా. ఎన్నెన్నో పడినప్పుడు కూడా అవేమి కూడా ప్రభువారు మరి భారంగా లేకపోతే చిరాకుగా లేదా కష్టంగా ఆయన భరించని ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ ఆ ఉంచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పక్షవాతం కలిగిన వాడు ఆ వ్యక్తికి మేలు చేయాలని యేసు ప్రభువారు ఆలోచిస్తున్నట్లుగా వాక్యములు గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ వ్యక్తికి ఉపకారం చేయడానికి ఏమయ్యా నేను ఎలాగో బయటకు వస్తాను కదా, అప్పుడు మీరు నాకు చెప్తే నేను స్వస్థపరుస్తాను కదా అని యేసు ప్రభువారు చెప్పొచ్చు కదా. అలాగే చెప్పలా. నేను బయటకు వచ్చినప్పుడు ఏ చెట్టు కిందనో ఏ రాని కిందనో ఉంటే అప్పుడు నేను చెప్తాను కదా, మేలు చేస్తాను కదా, ఎందుకు ఇలాంటి ఇంటిని పాడు చేశారు అని యేసు ప్రభువారు అనలేదు. కానీ యేసయ్య ఆ పక్షవాతం కలిగిన వారి పట్ల తనకి ఏమైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని కానీ ఆ ఇంటి పైకప్పు పీకిన వాళ్ళని కానీ యేసు ప్రభువారి అప్పుడే దుమ్ములంతా పడిపోయింది. ఆయన యేసు ప్రభువారు ఏమి ఒక్క మాట మాట్లాడి కారణం ఏంటి తెలుసా? ఆ వంశంలో ఉన్న వ్యక్తిని ప్రేమించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం గాక. యేసయ్య మనకు మేలు చేయాలని చింతించేవాడు మాత్రమే కాకుండా ఆయన మన పట్ల ప్రేమ చూపువాడిగా ఉన్నాడని దీని ద్వారాగా రెండవ ఆత్మ సంబంధమైన విషయాన్ని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎంతగా దేవుడు ప్రేమించాడు అని అంటే మనుషులమైన మనందరం కూడా ఆలోచించండి. ఎవరైనా ప్రేమించేవాడు మనం తిట్టినా కొట్టినా వదలలేరా అని చెప్పి వాటేసుకుంటాం, మేడ మీద చేస్తాం. పర్వాలేదు, మా వాళ్ళే కదా, నా ఫ్రెండే కదా, నా బంధువులే కదా అని అంటాం. నచ్చని వాళ్ళు ఎవరైనా ఏమన్నా తిట్టినా ఏదైనా రాయిస్తున్నా కర్రిస్తున్నా లేదు వాళ్ళ దొడ్లో పోడి మన దొడ్లోకి వచ్చినా వాళ్ళకేంటి మన దొడ్లోకి వచ్చినా మీరు చూసి ఎలా ఉంటుంది పరిస్థితి కదండి. కానీ యేసు స్వామి ఇక్కడ అలా కాదు. కానీ తన జీవితంలో తనకని దుమ్ము పడినా కష్టం కలిగిన ఇంటి కప్పుడు అయినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వ్యక్తిని ప్రేమించిన వాడిగా ఉన్నట్లుగా చూడగలం. యేసు ప్రభువారి ప్రేమ గురించి 3:16 యోహాను సువార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. ఎంతగా ప్రేమించామనంటే ఒకవేళ ఒక తల్లిదండ్రులకు వచ్చి కుమార్తె అమ్మ ఎంతగా ప్రేమించామంటే ఇదిగో అమ్మా ఎంతగా ప్రేమించాడని 2 చేతులు ఇలా చూపించవచ్చు. డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఎంతగా ప్రేమిస్తున్నానమ్మా అని చెప్పవచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఈ 2 చేతులు వెనక్కి చేసుకుని ఈ 2 చేతులు వెనక్కి కలిసిపోతాయి కదా, ఎంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పి గొప్ప దేవుడు మన యేసు ప్రభువారు. ఇక్కడ ఎవరు ప్రేమిస్తున్నాడు? ఆయన మనిషిగా ఉన్నవాడు ప్రేమించాడా? పక్షవాతం పడిపోయేవాడు ప్రేమించాడా? మనిషిగా ఉన్నవాడు ప్రేమించలేదు. ఆయన యేసయ్య ఏమంటున్నారని అంటే
వైద్యుడు రోగం కలిగిన వారికే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు రోగం కలిగినటువంటి ఈ వ్యక్తిని ప్రేమించాడా యేసయ్య, తీసుకొచ్చిన ప్రేమించాడా యేసయ్య? ఈ రోగం కలిగిన వ్యక్తిని ప్రభువారు ప్రేమించినట్లుగా చూడగలం. అలాగనే నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఆయన ప్రేమిస్తున్నటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూడగలం. మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే వారు చేసినటువంటి కార్యము యేసువారు అంటారు కదా, వారి విశ్వాసమును చూసి అని ఇక్కడ మాట సెలవిస్తున్నారు. వారు యేసువారు స్వస్థపరుస్తారు అని వారు ఎదిగారు. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుడు గురించిన మాట వలన కలుగును. ఏంటమ్మా? వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుడు గురించినటువంటి మాట వలన కలుగును. యేసు ప్రభు వారు అప్పటికే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మాతృక్రియలు అనేక గ్రామములలో ఊళ్ళలో చేశారు. కాబట్టి ఈ నలుగురు స్నేహితులు మంచంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ నోట వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళు సరే యేసు ప్రభు వారు ఎక్కడున్నారో మనందరం అక్కడికి వెళదామని ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. తీసుకొని రాగా వారి జీవితంలో మేలు జరిగినట్టుగా చూడగలం. అనగా వాళ్ళు వచ్చుటలో లోతైనటువంటి విశ్వాసంతో వారి దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనం ప్రత్యేకంగా గమనించాలి. నేను బిడ్డలారా, మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలమిచ్చువాడని నమ్మాలని దేవుని యొక్క వాక్యం మనకి ఎక్కడ జ్ఞాపకం చేస్తుంది. అందుకని 7 మత్తయి సువార్త ఏముంది? వెదకుడి, దొరుకును, తట్టుడి, ఇయ్యబడును, అడుగుడి, ఇయ్యబడును అనే మాట ప్రభువారు సెలవిస్తున్నారు. మనం అడగాలి, మనం తట్టాలి, మనం వెదకాలి. అంటే ఎలాగోనంటే ప్రగాఢమైన లోతైన విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు నిశ్చయముగా ఆ వ్యక్తి ఎలాగైతే మేలు పొందుకున్నాడో మన జీవితంలో కూడా మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభు ఎక్కడ సెలవిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు జరిగించినటువంటి స్వస్థతలలో ఒక గుడ్డివాడు వచ్చారు. నాయకు చూడమ్మా, గుడ్డి ఆయన వచ్చారు. గుడ్డి ఆయన వచ్చినప్పుడు తన చేతులు యేసయ్య ఆయన మీద పెట్టి పోయి కడుక్కోమని చెప్పాడు, చూపొచ్చింది. మరొకరు మగవాడు వచ్చారు, స్వస్థపరిచారు. అలాగే మరొకరు వచ్చారు, చెవిటి కలిగిన వాళ్ళు, స్వస్థపరిచారు. కుంటివాడు వచ్చారు, లేచి నడిచారు. వాళ్ళెవరు కూడా నీ పాపములు క్షమించబడినవి అని చెప్పరు. ఇక్కడ ఈయన విషయంలో ప్రత్యేకంగా ప్రభువారు ఏమంటున్నారనంటే, ఇదిగో పాపములు క్షమించబడుట సులభమా, లేచి నడువు అని చెప్పుట సులభమా అనే విషయాన్ని యేసు ప్రభువారు అక్కడ వచ్చినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు కదా, మంచి చేసే చోట చెడుగా ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలాగే ఈ శాస్త్రులు, పరిసయ్యులు అక్కడ దేవాలయంలో ఉన్నప్పుడు యేసయ్య అంటారు కదా, నేను చేయబోతున్నటువంటి కార్యము మీ దృష్టిలో ధర్మశాస్త్రమును అనగా సబ్బాతు రోజును అతిక్రమించినట్లుగా మీకు ఉండొచ్చు. ఇక్కడ మీకు ఆచారం ముఖ్యమా లేకపోతే ఆచరణ ముఖ్యమా అనేది ప్రభువు వారిని అడుగుతున్నాడు. అంటే మనిషి ముఖ్యమా లేకపోతే ఈ రోజు ముఖ్యమా మీకు? మనిషి కొన్ని దినాలుగా అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు కదా, అతడు స్వస్థపరచబడటం ముఖ్యమా లేదా పాపములు క్షమించబడినవి అని చెప్పడం సులభమా అని ప్రభువారు వారికి ప్రశ్న వేస్తే వారు ఏమీ మాట్లాడలేరు. అలాంటి సమయంలో ప్రభువారు అన్నారు కదా, ఇదిగో నీవు బాగుపడాలి అని అంటే, నీకు స్వస్థత కలగాలంటే, నువ్వు లేచి నడవాలంటే మొదట నీకేం కావాలంటే నీ పాపములు క్షమించబడాలి, నీ పాపములు క్షమించబడాలి అని యేసు ప్రభువారు తెలియపరిచిన. అలాగున నీ పాపములు క్షమించబడును గాక అని ప్రభు చెప్పిన తర్వాత లేచి నీ పరిపెత్తుకుని నడువు అన్నప్పుడు
అతడు లేచి పనిపెట్టుకొని నడిచాడని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. గమనించాలి దేవుని బిడ్డలారా. అంటే ఒక మనిషి వాడు పడిపోయాడనంటే, ఈ వ్యక్తికి ఆ పక్షవాతం వచ్చిందంటే, కొద్ది కాలంగా నడవలేకపోయాడనంటే, ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తున్నారంటే, నీ పాపములు క్షమించబడదు గాక అన్న తర్వాతనే వాడు లేచాడు. అంటే వాడు లేచాడు అంటే ఎక్కడైతే జరిగింది అక్కడ, వాడు పడ్డాడంటే అది జరిగింది ఎక్కడ అంటే, వాడు పడ్డాడు దేన్ని బట్టి పడ్డాడు? అక్కడ పాపమును బట్టి పడ్డాడు. మొదట ఈ పాపం తీసివేస్తే కానీ, అనగా ఇప్పుడు ఒక వ్యక్తి కాలులో మేకు గుచ్చుకుంటే అనుకుందాం, ఆ మేకు తీసేయకుండా ఎన్ని ఇంజక్షన్లు చేస్తే ఏం ప్రయోజనం? అర్థమవుతుందండి. ఆ మేకు తీసేయాలి, తర్వాత ఇంజక్షన్ చేయాలి. ఇక్కడ యేసు ప్రభు వారు జరిగించుకున్నటువంటి కార్యక్రమం అదే. అతడు కుంటువాడు అగినట్లుగా కారణమైంది ఏంటి? కాళ్ళలో గుచ్చుకున్నటువంటి మేకు కదండి. ఆ మేకు తీసివేస్తే ఆ వ్యక్తి బాగా కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు అదే చేస్తున్నారు. ఆ మేకు ఏదైతే గుచ్చుకుందో, ఆ పాపమైన మేకు ఆ వ్యక్తి గుచ్చుకోవటం వల్ల అతనికి ఏమొచ్చిందండి? పక్షవాతం వచ్చింది. అనగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పాపము వల్ల వచ్చు జీతము మరణము. రోమపత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని వాక్యం చెప్తుంది. ఏ భేదము లేదు. వాడు పాపము చేయటం వలన తన జీవితంలో అతడు నష్టపోయాడు, మంచంలో పడ్డాడు. అలాగనే అతడు ఎలాగైతే పాపం చేయడం వల్ల మంచంలో పడ్డాడో, నీవు నేను మనందరి విశ్వాస జీవితంలో కూడా దేని బిడ్డ జాగ్రత్త ఆలోచించండి. వాక్యం చెప్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం మనందరం కూడా. అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇదిగో ఈ పాపము నిన్ను పట్టుకొనడని దేవుని వాక్యం కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఇదిగో పాపం అంట ఎలాగ చేస్తుందో తెలుసండి. వాళ్ళ పోలీసులు మాదిరిగా ఒక దొంగ మధ్యలో ఉన్నప్పుడు ఇటు పక్కన పోలీసు అటు పక్కన పోలీసు ఎలాగైతే మరి కాసుకుని ఆ వ్యక్తిని జైలు తీసుకుని వెళుతూ ఉంటారో, అలాగనే మరి ముందు వెనుక కూడా మనం చేసినటువంటి పాపంలో ముందు నడుస్తూ ఉంటే మన వెనకాల నడిచి మన గురించి మన పాపములు దేవుని దగ్గర ఆరోపణ చేస్తూ ఉంటే కానీ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దినమున శాస్త్రులు పరిసర దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు అన్నారు ఏమంటే, సత్యము మీరు నమ్మినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని 8:32లో యోహాను సువార్తలో ప్రభు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ఎవరితో బంధించబడలేదే, మేము స్వతంత్రంగా ఉన్నామే, మేము బాగానే ఉన్నామే అని శాస్త్రులు పరిచయం చెప్తున్నారు. అప్పుడు యేసయ్య అన్నారు కదా, ఇదిగో పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిసే. పాపము చేయి ప్రతివాడు పాపమునకు బానిసే. ఇదిగో శాస్త్రులారా, ఓ పరిచయులారా, మీరందరూ కూడా మనమందరం కూడా పాపము చేయుట వలన పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నుండి విడుదల పొందాలి అని నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడు విడుదల వస్తుంది? సత్యం మీలో వచ్చినప్పుడు. సత్యం అంటే ఎవరు? క్రీస్తే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎవరైనా క్రీస్తు. ఆ క్రీస్తు అనే సత్యము నేను మీలో వచ్చినప్పుడు మీ పాపం నుంచి విడుదల చేస్తాను అని యేసు ప్రభు అని చెప్తుంటే, ఈ పరిసయ్యులు శాస్త్రం అంటారు కదా, అబ్బే అబ్రహాం మాకున్నాడు, నువ్వు అక్కర్లేదని చెప్పి యేసు ప్రభు వారితో ఆర్గ్యుమెంట్ చేసి అక్కడ నుంచి వాడు వెళ్ళిపోతున్నారని దైవగ్రంథం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనుషుడు నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావు, మార్పు చెందు అని అంటే మార్పు చెందక ఆ చెప్పిన వారిని తిరస్కరించి
ఈ శాస్త్రులు పరిసయ్యులు తృణీకరించి వాళ్ళు సత్యమును అంగీకరించగా వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతము మరణం, పాపం వలన వచ్చు జీతము కన్నీరు, పాపం వలన వచ్చు జీతము విడిపోవుట, పాపం వలన వచ్చు జీతము కలము, పాపం వలన వచ్చు జీతము ఫెయిల్, పాపం వలన వచ్చు జీతము గొడవలు, పాపం వలన వచ్చు జీవితం నష్టం, పాపం వలన వచ్చు జీవితం బలహీనతలు, పాపం వలన వచ్చు జీవితం రోగములు. పాపము ప్రేమించి దేవునికి నచ్చనివి, దేవుడు నచ్చనివి ఏవైతే పాపములు ఉన్నాయో అవి మనం చేసినప్పుడు ఆ పాపముల వలన మన జీవితములలో నష్టము కష్టము కలుగుతుంది. మనం మొదటి పాఠం చదువుకున్నాం. రాజైనటువంటి దావీదు గారికి ఆల్రెడీ కొద్దిమంది భార్య ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడు, ఓ రాజా దావీదా, నీకు కావలసిన నన్ను అడిగితే సరే అని చెప్పుదు కదా. నువ్వు చేసిన పనేంటయ్యా, నీవు తిన్నని మార్గంలో నీ వివాహం చేసుకోకుండా నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఉరియా భార్యను, అతడు నీ సైన్యంలో యుద్ధము చేస్తూ ఉన్నాడు, అతని భార్యను తీసుకుని వచ్చి ఆమెను పాడు చేసి ఆమెను గర్భవతిగా చేసిన తర్వాత అది దావీదు వల్ల వచ్చిన గర్భము కాదని చెప్పుకోవటానికి ఏం చేస్తున్నాడు దావీదు అని అంటే, యుద్ధ రంగంలో ఉన్న ఉరియాని పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి యావతో పడుకో అని చెప్తూ ఉంటే, ఆయన ఉన్నాడు కదా భగవానండి, రాజుగారి సేవకులు యుద్ధంలో ఉండవేంటి, నేను నా ఇంట్లో నా భార్యతో సుఖంగా ఉండవేంటి, ఇది వల్లనని చెప్పి రాజుగారు గుమ్మం దగ్గర సైనికులతో కలిసి అక్కడ పడుకున్నాడు. అబ్బో ఇక మనం చెప్పే మాట వింటలేదని చెప్పి ఏం చేశాడు, ఆ ఉరియాని యుద్ధరంగంలో ముందు పెట్టి అతడిని దావీదు చంపించినట్లుగా మనం చూడగలం. ఇదే విషయాన్ని చక్కగా నాతాను దావీదు దగ్గరకు వచ్చి, ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ధనవంతుడి దగ్గర గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, పేదవాడి దగ్గర ఒక్కటే ఉంది. కానీ ధనవంతుడి దగ్గర చుట్టాలు వచ్చారు. చుట్టాలకు వాడి ఇంట్లో ఉన్నటువంటి గొర్రెలను వధించకుండా పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది కదా, దాన్ని వధించారు అన్నప్పుడు వెంటనే కోపం వచ్చేసి, ఎవడాడు దుర్మార్గుడు, పడి చేత నరికేతన్నాడు దావీదు. ఎంత ఘోరమైన కార్యం, నిజంగా ఘోరమైన కార్యం కదా. 100 గొర్రెలు ఆడ దగ్గర ఉండగా ఒక దాన్ని వధించి భోజనం పెట్టవలసి పోయి, ఆ 6 నెలల్లో 1 ఏడాది ఉన్నటువంటి ఒకే ఒక్కటే గొర్రె పిల్ల వాడి దగ్గరే ఉంటే అది తీసుకుని వధించేసి భోజనం పెట్టడం అనేది ఎంత అన్యాయము, అక్రమము, దౌర్భాగ్యము. వాడెవడో చెప్పు నాతాను ప్రవక్తానంటే, వాడెవడో కాదయ్యా, వాడెవడో కాదు, నువ్వే. ఆ పాపం చేసిన నువ్వే. ఇంతమంది భార్యల్ని కలిగినప్పుడే కూడా అది చాలు అన్నట్టు పరాయం అనే భార్యను నీ కల్లుట్లో చేర్చుకున్నావే, ఇదిగో పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఫలితముగా బెత్షెబా దావీదు ఇరువురు కలిసి చేసిన పాపం వలన దావీదు కలిగిన కుమారుడు పుట్టిన కొద్ది రోజులకి అతడు చచ్చిపోయాడు. పాపంలో వచ్చు జీతము మరణం. అప్పుడుతో అయిపోయిందా, దేవుడు మరిన్ని శాపాలు ఆ దావీదు గారికి తెలియపరిచినట్లే మనం చూడ. ఇదిగో నీవు సీక్రెట్గా ఈ పాపం చేసావు, నువ్వు సీక్రెట్గా ఈ ఉరియా భార్యతో పాపం చేసావు. ఇదిగో ఇది మొదలుకొని నీ ఇంట్లో నీ కలిగిన కుమారులకి దెబ్బలాటని ప్రవేశాలు ఇచ్చారు. దావీదు కుటుంబం ఎంత చల్లగా సమాధానంగా ఉండేదో అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందండి, 12:11 వచనంలో నీ ఇంటి వారికి సదాకాల యుద్ధము కలుగు అని దేవుడు శాపాన్ని అక్కడ పెట్టినట్టుగా చూడగలం. రెండవ శాపం అక్కడ గమనించగలిగినట్లయితే, ఇదిగో నీ సొంత వాళ్ళే నీ భార్యలను 10 మంది చూస్తూ ఉండగా వాళ్ళు శయనిస్తారనే మాట దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. దేని బిడ్డలారా,
ఇజ్రాయేలు మహారాజ్యములకు ఆయన చక్రవర్తి అయి ఉండవచ్చు దావీదు. కానీ దైవజనుడు చెప్పినప్పుడు అంతకంత రాసే దేవుని మాటకు లోబడిన వాడు ఏమంటాడు? 13వ వచనములో నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని, అతను తప్పేనయ్యా నేను పాపం చేసి తిని. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, నేను పాపము చేసి తిని అని దేవుని దగ్గర దావీదు ఒప్పుకున్నప్పటికీ దావీదును దేవుడు క్షమించిన దావీదు చేసినటువంటి పాప ఫలితము అనుభవించిన మానలేదు. ఏంటని కొడుకు చచ్చిపోయాడు. ఆయన ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యింది. భార్యలను వేరే వారు కూడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు బట్టి కలిగింది అంతా? దావీదు చేసినటువంటి పాపము. నేను బిడ్డలారా, దావీదు చేసినటువంటి పాపమును బట్టి తన జీవితంలో ఇది కలిగినట్లుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా దేని బిడ్డలారా, మన జీవితంలో కూడా అనేక సార్లు మనది కాని దానిని మనం ఆశిస్తూ ఉంటాం. పరాయి పురుషుని ఆశిస్తూ ఉండవచ్చు, పరాయి స్త్రీని ఆశిస్తూ ఉండవచ్చు, పరాయి అవనస్తులను ఆశిస్తూ ఉండవచ్చు, పరాయి అవనస్తులను ఆశిస్తూ ఉండవచ్చు. మనం పొలంగా వెళుతూ ఉంటే పనులు అవతల పొలంలో ఉంటే మనం మంద కానప్పటికీ, యజమాని లేనప్పటికీ పర్వాలేదులే మందే కదని చెప్పేసి మనం పోషించుకోవచ్చు. దేని బిడ్డలారా, ఎన్నెన్ని మాటల్లో పాపాలు, చూపులో పాపాలు, చేష్టల పాపాలు, ఆలోచన పాపాలు, ఉద్దేశాల పాపాలు, నడవడికల పాపాలు చేయటం వలన మన జీవితంలో సమస్యలు. గమనించండి, ఒక భర్త భార్య మధ్య ఎందుకు గొడవ వస్తుంది? ఏదో జరిగింది. ఏంటని? పాపం. మన ఇంట్లో సమాధానం ఉండలేదు. ఎందుకు ఉంటే సమాధానం? ఏదో జరిగింది అక్కడ, పాపం. మనకి అనారోగ్యం వస్తుంది. ఎందుకు వచ్చింది అనారోగ్యం? ఎన్ని బిడలు మింగినా, ఎన్ని ఇంజక్షన్ పడుచుకున్నా, అత్తరత్తల మందులు వాడి తగ్గడానికి కారణం ఏంటి? పాపం. మేమంతా కష్టపడినటువంటి సొమ్ము రోజుకి 500 వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా కలర్ పెట్టి మళ్ళా పచ్చిపులిసి ఎందుకు? ఆ దౌర్భాగ్య పరిస్థితి పాపం. నీ పాపము నువ్వు అనుభవించడం వలన, నిన్ను ఏలుచున్నటువంటి పాపమును బానిసైపోవటం వలన, ఆ పాప అలవాట్లకు లోనైపోవటం వలన మన జీవితంలో ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాం, కుటుంబపరంగా నష్టపోతున్నాం, ఆత్మీయంగా నష్టపోతున్నాం. మనందరం కూడా దేవుని ప్రియమైన బిడ్డలారా, గంటల తరబడి సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం, పాపం కాదు అది? గంటల తరబడి టీవీ చూస్తూ ఉంటాం, పాపం కాదు అది? గంటల తరబడి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడటం, పాపం కాదు అది? మోకరించలేకపోవటం పాపం కాదు? బైబిల్ చదవలేకపోవటం పాపం కాదు? మందిరానికి రాలేకపోవటం పాపం కాదు? మనకి దైవజనుడికి లోపడలేకపోవటం పాపం కాదు? మనకి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండగా అటు ఇటు తిరగటం పాపం కాదు? మనకి దేవుని యొక్క మందిరం తృణీకరించి ఆదివారం మందిరం మానేసి మరేదో మన సొంత పని వెళ్ళిపోతాం పాపం కాదు? మనకి దేని బిడ్డలారు, మనం అనుకుంటాం కదా పాపం అంటే పొడి చేయటము, వ్యవసాయం చేయటము, దొంగతనం చేయటము, ఈ మూడేని అనుకుంటాం మనం. మార్కు సువార్త 7:20 వచ్చి చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనుషుని అపవిత్రపరుస్తున్నాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏం బిడ్డలారా, ఇదిగో చెప్పబడినటువంటి ఈ లిస్ట్ మాత్రం కాదు కానీ గలతీ పత్రిక 5:19 చూడండి. గలతీ పత్రిక 5:19 చూడండి.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిషేకము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. పాటలు ఇవన్నీ కూడా మనుషులను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఫలితముగా పాప భారం మన మీద ఎక్కువైపోతుంది. ఈ పాప భారమును బట్టి మన జీవితంలో అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, కీడులు, వేదనలు మన జీవితంలో కలుగుతున్నాయని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. విరాటి ప్రియమని బిడ్డలారా, పర్వాలేదు సిగరెట్ కదా ఒకసారి తాగొచ్చు అనుకుంటాం, పర్వాలేదు లేదు ఒకసారి కదా లైన్ వెళ్తాం అనుకుంటాం, పర్వాలేదు లేదు దొంగతాను ఒకసారి కదా అనుకుంటాం, ఒకసారి కదా అనుకుంటాం. ఒక్కసారి ఒకసారి చేయబెట్టిన, ఒకసారి అడుగు పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ బురదగుంటలో చేయబెట్టి బురదట్లేదంటే సరిపోద్దా? మరి కాలు పెట్టి కాలట్లేదని సరిపోద్దా? రోడ్డు మీద వెళ్తూ ఉండగా కాలు పేడ మీద పెడితే నాకు అంటలేదని సరిపోద్దా? అంటుతుంది, దాని వాసన కూడా వస్తూ ఉంటుంది. దేవుడి ప్రియమైన వారలాగా మన జీవితములలో కొద్దిగా ప్రవేశించి మనలను దుష్టుడు తన వైపు లాగేసుకుని మనం పాపభావముతో మరణించాలని, నష్టపోవాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక అరేబియా దేశస్థుడు ఆయన ఊరు ప్రయాణం చేయడానికి వెళుతున్నాడు. ఊరు ప్రయాణం జరుగుతూ ఉంటున్న సందర్భంలో ఆయన ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎడారిలో ప్రయాణం అన్నమాట. ఎడారిలో ఒంటి మీద ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉండగా ఆ రోజు రాత్రి అయిపోయింది. ఇంకా చేరవలసినటువంటి ఊరు చాలా దూరం ఉంది. మరి ఈయన అరబి దేశస్థుడు ఆ ఒంటి మీద నుండి కింద దిగి, అసలే శీతాకాలం, మరి చలిగా ఉంటున్న సందర్భంలో క్రింద నేను గుడారం వేసుకుని ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లారి పొద్దున్నే వెళ్ళవలసి లేదని ఆయన అని అనుకున్నాడు. అలాగున్నా ఒంటే నీటి మీద ఉన్నటువంటి గుడారమును టెంటను తీసి కింద పరుచుకుని అలాగే టెంటలాగా వేసి చాలా చిన్నది ఈ మాత్రం తను ఒక్కడే ఉండగలిగేటట్టుగా, తను ఒక్కడే సరిపోయేంత చిన్న టెంటను ఆయన వేసుకుని దానిలో ఆయన నివాసం ఉన్నాడు. ఆ రాత్రి అక్కడ ఉన్నాడు. అలా ఉండేటువంటి సందర్భంలో రాత్రి 12 గంటలు అయింది. అయినప్పుడు ఒంటికి వచ్చింది, ఒంటికి చలిపుట్టి అయ్యయ్యో నా యజమానుడేమో టెంట్లో పడుకున్నాడు, వెచ్చగా ఉన్నాడు, నేనేమో బయట ఉన్నాను, మరి నేను కూడా కొంచెం టెంట్లోకి వెళితే నాకు కూడా చల్లవుతుంది అని చెప్పి ఏం చేసిందంటే, ఒంటె తెలుసు కదా ఎంత పొడుగు మెడ ఉంటుంది కదా, ఈ ఒంటె ఈ మెడంతా తీసుకెళ్ళిపోయి ఆ గుడారంలో పెట్టేసింది. వెంటనే అతనికి ఈ శ్వాస ఎక్కువ శ్వాస పడుతుంటే సౌండ్ వచ్చి ఏంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఎడారిలో సౌండ్ అవుతుంది ఏంటని చెప్పి అతను లేచి చూసేటప్పటికి ఒంటె టెంట్లో మెడబెట్టే ఉంది. ఒంటే ఇది నాకే సరిగ్గా ఉంటే ఎందుకు వచ్చే నాన్నకి పో అని అన్నాడు. అయ్యా ఎక్కడి నుంచో నిన్ను మోసుకొచ్చాను కదా, రేపు వాళ్ళు నిన్ను మోసుకెళ్ళాలి కదా, నువ్వు ఆ ఊరు వెళ్ళాలంటే నేను ఉండాలి కదా, నేను ఉండాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, ఆరోగ్యంగా ఉండాలంటే నేను కంట్లో ఉండాలి కదా, కాబట్టి కొంచెం ఇంతవరకే ఉంటానే నేను, తర్వాత నేను ఉండను అని చెప్పినప్పుడు సరేలే ఇదిగో నీ మెడవరిక సుమా తర్వాత మీరు వస్తే ఊరుకోను అని చెప్పాడు. అయ్యా మీరు చెప్పినట్టు మెడవరికే ఉంటా, నేను మిగిలింది నేను వాళ్ళకి రానని చెప్పిందనమాట. ఇలాగా సరే మెడ లోన్ పెట్టుకుంది, మిగిలిన బాడీ అంతా బయట ఉంది. రాత్రి 1 గంట అయింది, ఇంకా చలి బాగా పెరుగుతుంది, లైట్గా మంచు కూడా కురుస్తున్నటువంటి తరుణంలో అయ్యయ్యో నా మెడేమో వెచ్చగా ఉంది, నా బాడీ ఏమో చల్లగా ఉంది, మరి నా యజమానుడేమో చక్క లోపల వెచ్చగా ఉన్నాడు,
నా తల వెచ్చగా ఉన్నట్లుగా ఈసారి 2 కాళ్ళు ఈ మోపును వరకు కూడా లోన పెట్టదని చెప్పి అతడు లోపాన్ని తీస్తూ ఉండగా ఒంటి నిదానంగా ఈ మోపును నడుము వరకు కూడా ఒంటి లోపలికి అలాగలాగలా వెళ్ళిపోయింది. అతడు నిద్రలో ఇటు తిరిగే సమయానికి చాలా కష్టం అనిపించింది. ఇదేంటి అబ్బాయి చాలా ఫ్రీగా ఉండేది కదా, నీకు టైటింగ్ ఉంది ఏంటి అని చెప్పి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒంటే సగంలోకి వచ్చేసింది. వెంటనే కోపం వచ్చేసింది. ఏమంటే ఏంటి పని నీకు? అయ్యా ఏమీ లేదయ్యా, బయట చల్లగా ఉందయ్యా, కొంచెం నీ పక్కన కొంచెం తలదాచుకుంటే బాగుంటుంది. నీకు చెప్పాను కదా నీ మెడదప్పు నుంచి బాడీ లోనికి రాకూడదని. అవునయ్య చెప్పానయ్యా, నిజమే అయ్యా, ఇప్పుడు వరకు నేను సేవ చేస్తున్నాను కదయ్యా, ఎక్కడ వరకు మోసుకొచ్చాను కదయ్యా, రేపు నేను నిన్ను మనం మోసుకెళ్ళాలి కదయ్యా, నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, ఆరోగ్యం ఉండాలంటే నేను వెచ్చగుండాలి కదా, వెచ్చగుండాలంటే నేను చోటు ఇవ్వాలి కదా అని చెప్తే ఆలోచించి సరేలే నిజమే కదా ఇది కూడా నేను చెప్పి సరేరా అక్కడ వరకు సుమా మోపుల వరకే, ఇదిగో మాట తప్పితే బాగోదు మరి అని చెప్తే అలాగేనయ్యా నువ్వు ఎలా చెప్తావో అలాగేనని చెప్తే మెల్లగా మోపుల వరకు కూడా అది వెళ్ళటం జరిగింది. ఇలాగ ఒకసారి గడిచిపోయింది. తెల్లజామున 2 గంటలు అయింది. ఇంకా మంచి ఎక్కువైపోయింది, బాగా చలి ఎక్కువైపోయింది. దీనికేమో బాడీ ఏమో వెచ్చగా ఉంది. ఈ వెనకాల ఈ తోక పార్టీలు కాళ్ళు పార్టీ మాత్రం చల్లగా బెదిరిసిపోతుంది అనమాట. లోన్ చూస్తేనే వెచ్చదనం, బయట చూస్తేనే చల్లగా బెదిరిసిపోతుంది, చనిపోతుంది. ఇదే అదనంగా ఏం చేసిందంటే స్లోగా ఈ తోక భాగంలో ఆ వెనకున్న 2 కాళ్ళు కూడా స్లోగా అలాగా టెంట్లో తీసుకొచ్చేసింది. టెంట్లో తీసుకొచ్చేసిన తర్వాత మరి అతని నిద్రలో ఈసారి ఈ వైపు తిరిగే సమయానికి ఆ తిరగడానికి కూడా వీల్లేదు. ఈసారి రెండోసారి ఎలాగైనా తిరిగాడు. ఈ 3వసారి తిరగడానికి ప్రయత్నిస్తే చాలా టైట్గా ఉంది. ఏంటప్పుడు ఎంత టైట్గా ఉందని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ఒంటే భాగం అంతా కూడా లోన ఉంది. ఒంటే నేను నీకేం చెప్పా, నువ్వేం మాట ఇచ్చావు, నువ్వేం చేసావు? లోనికి రావద్దన్నాను కదా, కొంచెం అడిగావు కదా, ఉమ్మన్నాను కదా, కొంచెం అడిగావు ఉమ్మన్నాను కదా, నువ్వు మొత్తం అంతా వచ్చేసావు. అసలు ఎక్కడ నాకు కదా కూర్చోవడానికి నాకు చూడలేదు, నాకు చూడలేనప్పుడు నువ్వు ఎందుకెక్కడ అని అంటే, అయ్యా అసలు నేను లోనికి వచ్చాను కదా గుడారంలోనికి, నాకేది చాలా ఇరుగ్గా ఉంది, నువ్వెందుకు ఎక్కడ అని చెప్పి ముందు కాదు ఒక తల్లిదండ్రి పోయి గుడారం బయట పడ్డాడు. దేవుని సంగమా, అది ఏ పాప అలవాటు ఉన్నదో అది ముందు కొంచెమే ఎంత అవుతుంది, కొద్దిగా అంటుంది. కానీ కొద్దిగా కాస్త మనలను ఆక్రమించుకొని మనల్ని స్వాధీనం చేసుకొని మన జీవితాన్ని మరణానికి, శాపానికి, కన్నీటికి, దుఃఖానికి, వేదనకు కూడా గురి చేస్తూ ఉంటుంది పాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముతో ఆటలాడటం అనేది చాలా డేంజర్. వాక్యం చెబుతుంది, ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకున్న ఎడల తన ఒడి కాలకుండానా, అంతేనమ్మా? ఒకడు తన ఒడిలో నిప్పులు ఉంచుకున్న ఎడల తన ఒడి కాలకుండానా అని వాక్యం చెప్తుంది. అంటే ఒకడు పాపముతో ఆటలాడినట్లయితే వాడి జీవితంలో కష్టము, కన్నీరు, వ్యాధి, బాధ, మరణము, మరి అపజయము, కలవు, ఇబ్బందులు కలగకుండా ఉందనా అనేది యేసు ప్రభు అని ఇక్కడ మన జీవితంలో మాట్లాడుతున్నారు. అయితే ప్రభు చెప్తున్నారు కదా, ఎక్కడ ముందు నువ్వు బాగుపడే కంటే ముందుగా నీకేం కావాలి, ఎక్కడ పాపాలు క్షమించబడాలి. నీవు బాగుపడే కంటే ముందుగా నీ పాపాలు క్షమించబడాలి. అయితే ఎవరు పాపం క్షమిస్తారు? మనుషులమైన మనందరము కూడా అందరము పాపులమే. నేను మంచివాడిని అయితే నీ పాపాలు క్షమిస్తానని చెప్పగలను. మీరు మంచివాళ్ళు అయితే పక్కన వాళ్ళ పాపాలు క్షమిస్తానని చెప్పగలను. కానీ వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరి అందరూ మనం పాపం చేస్తే మరి మనం పక్కన వాడికి ఎలా మేలు చేయగలం? మరి
యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే జబ్బు కంటే ముందుగా ఆ జబ్బు అనేది పోవాలని అంటే ఇక్కడ పాపాలు క్షమించబడాలి. ఈ పాపాలు ఎవరు క్షమిస్తారు? వాళ్ళు అంటారు కదా, యేసు ప్రభు వారు అన్నారు నీ పాపం క్షమించబడి గాక అని అంటే వెంటనే శాస్త్రుడు పరిచయం అన్నారు కదా, ఇతనెవరో పాపమును క్షమించడానికి అని అన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఏమన్నారంటే ఇతను ఎవరు అని అన్నారు. ఆయన ఎవరు అని అనగా ఆయన సాక్షాత్తు భగవంతుడు, సాక్షాత్తు దేవుడు. ఆయనలో ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన మాటలో పాపము లేదు, నడవడికలో పాపము లేదు, శాసనలో పాపము లేదు, అణువణువులో ఎక్కడ చూసినా పాపము లేదు. ఒకనొక సందర్భంలో యేసయ్య ఛాలెంజ్ చేశారు, ఓ శాస్త్రులారా పరిచయులారా, న్యాయసువార్త 8:45 అంటారు కదా, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనాను నిరూపించగలరా అని అడిగారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అడిగితే ఎవరు ఎంతసేపు కూడా తాగిపోతూ అన్నారు, తిరిగిపోతూ అన్నారు, దయ్యం పట్టింది అన్నారే కానీ నువ్వు పాపివి అనే మాట ఎవరు కూడా యేసయ్య గురించి మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన దైవ స్వరూపి, మన కొరకు వచ్చినటువంటి రక్షకుడు, మన కొరకు వచ్చినటువంటి పుణ్యమూర్తి యేసు తెలిసిపోయి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కానుడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుదని దేవుని వాక్యం చెప్తాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన నీతిమంతుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ఆయన యేసు ప్రభు వారి గురించి వాక్యం అక్కడ సెలవిస్తుంది. భూలోకంలో ఉన్నటువంటి బాబాజీలు, దాదాజీలు, మామాజీలు, దేవుళ్ళు, దేవతలు అని చెప్పుకునే వారందరూ కూడా పాపులే. ఈత వచ్చిన వాడే మునిగిపోయిన వాడిని రక్షించగలడు, అవునే కాదా? ఈత రాని వాడు మునిగిపోతున్నటువంటి వాడిని ఎలా రక్షించగలడు? గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ ఇహలోకంలో దేవుళ్ళు, దేవతలు అని చెప్పబడిన వాళ్ళందరూ కూడా గట్టి మీద ఉండి సలహాలు ఇచ్చేవాళ్ళే కానీ ఎవరు మునిగిపోతున్న వాడు వారి ఎడల దుమికి ఆ మునిగిపోతున్న వాడు పట్టుకుని వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కారణం అలాగే ఇహలోక పాప సముద్రంలో వీళ్ళందరూ కూడా పాపులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగా మిగిలిన వాళ్ళు చేయలేరు. కానీ యేసు ప్రభు వారు ఒక్కడ మాత్రమే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మాత్రమే పాపులు అనబడినటువంటి వారికి విమోచన చేయగలరు. ఎలాగో చేయగలరా అనగా దేవుని బిడ్డలారా, మరి హెబ్రీ పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినయు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. చాలు. రక్తము చిందింపకుండా రక్తము చేత శుద్ధి చేయబడిననియు, జాగ్రత్తగా గమనించాలి సుమా, రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ ఎక్కడ కలగదు. ఈ పడిపోయినటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు ఆయన పాపం క్షమించబడినవి అని లేవనెత్తారు. ఈ బాగుపడిన వ్యక్తి లేదా పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే లోకంలో ఉన్న మనుషులందరికీ సాదృశ్యం. మనుషులమైన మనందరం కూడా పాపులమే. ఈ పాపులమైన మనము ఇప్పుడు జబ్బుతో నుండి ఆరోగ్యముగా లేవాలన్నా, పాపములో నుండి పుణ్యాత్ములుగా లేవాలన్నా, అపరిశుద్ధత నుండి పరిశుద్ధతలోనికి మనం లేవాలన్నా మనకు ఒకరు కావాలి. ఆ ఒకరు పాపుడై ఉండకూడదు కానీ ఆ ఒకరు పుణ్యాత్ముడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు సర్వ మానవాళి కొరకు రక్తము చిందించేవాడై ఉండాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు సర్వ మానవాళి కొరకు
కొరకు రక్తము చిందించువాడై ఉండాలి. ఎవరు మానవుల కొరకు రక్తం చిందించగలిగిందంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన గొల్గొతా కొండ మీద, ఆయన కలువరి సిలువలో, ఆయన నిలువెల్ల ఎండలో, ఆ నిలువ అద్దములో సిలువలో ప్రభువారు ఆయన మేకులు పట్టబడి, సిలువేయబడి, ముళ్ళకి ధరింపబడి, సొగసైనను స్వరూపమైనను ఏ విధమైన లేక బతుకు తెరబడిన బర్రె పిల్లవారు మౌనముగా గొర్రె పిల్లవలే ఆ సిలువలో పాపికి విడుదలను తన ప్రాణం పెట్టుట వలన, తన జీవితాన్ని ఇచ్చుట వలన దేవుడు పాప భారం వస్తున్నటువంటి వారికి పాపము ఈ పరిశుద్ధత అనే రక్తము చిందించుట వలన పాపికి విడుదలను, పుణ్యమును, పరలోకమును, పరిశుద్ధతను ప్రసాదించినటువంటి క్రీస్తు ప్రభువారు మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడి ప్రియమైన బిడ్డలారా, అతడు ఎలాగైతే లేపబడ్డాడో బలహీనుడిగా ఉన్న వ్యక్తి, ఈ దినమున పాపముతో పట్టబడిన నీవు నేను మనము లేపబడాలని అంటే పుణ్యాత్ముడు కావాలనగా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు లోకములు ఎవరు లేదు, యేసు ప్రభువే. ఆ పుణ్యరత్నం ఏం కావాలంటే పాపముడు మనకు చిందించబడాలి. ఎవరు చిందించారు భూలోకములో? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎవరికి అనంటే మనము పాపం వల్ల వచ్చే చేద్దాము మరణం, ఆ మరణం మనం పొందవలసి ఉండగా, ఆ మరణం మనం పొందకుండగా మనల్ని లేపాలని, జీవించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు మనం భరించే పాపాన్ని, మనం భరించే భారాన్ని, మనం భరించే మరణాన్ని ఆయన కలువరి సిలువలో భరించి, ఓ మరణమని ముళ్ళెక్కడా, ఓ మరణమని విషయం ఎక్కడా అని మరణమును తొక్కి నాశనం చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉండగా, అలాగే క్రీస్తు ప్రభువు తన ప్రాణం పెట్టుట వలన పాపులమైన మనము ఆయన వైపు తేలి చూసినప్పుడు చచ్చిపోతున్న మనము బ్రతుకుతాం, బాధలో ఉన్న మనం లేపబడతాం, చెడిపోయిన మనం బాగుపడతాం. యేసయ్య నీ కొరకు నా కొరకు అనగా మనందరి కొరకై ఆయన మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆయనలో ఏ కల్మషము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో సమస్తమును నీతి యావత్తు కూడగట్టుకున్నట్టుగా మనం చూడగలం. కావున దేవుని సంగమా, నీవు నేను గమనించవలసింది, మనం లేపబడినట్లుగా, పరిశుద్ధులుగా దీవించబడినట్లుగా సర్వమానవాడి కొరకే మనం భరించవలసిన మరణమును క్రీస్తు వారు భరించి ఆయన తట్టుకొని మన పక్షంగా మనకు విడుదలను ఆయన కలిగి చేశారు. ఒకవేళ ఆయన విడుదల మనకు కలిగి చేయకపోయినట్లయితే మన జీవితాలు నిత్య నరకములోనే ఉంటాయి. ఆయన విడుదల మన గురించి ఆయన కలిగి చేశారు కాబట్టి మన జీవితాలు నిత్య ఆనందములో ఉంటాయి. 1980 సంవత్సరంలో బ్రిటిష్ దేశంలో లండన్ నగరం ఉన్నది. లండన్ నగరంలో జడ్జి గారు ఉన్నారు. ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉన్నది. జడ్జి గారు తన కోర్టు విధులను ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చారు. వస్తూ కారు తాళాన్ని అక్కడ తగిలిస్తూ, అమ్మా నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, కారు వేసుకెళ్తావేమో, కారు వేసుకెళ్ళవద్దు, బ్రేకులు సరిగా పనిచేయట్లేదని చెప్పాడు తండ్రి. ఆయన చెప్పి తాళం అక్కడే పెట్టారు. ఈ కుమార్తె ఏం చేసిందంటే, ఈ పెద్దవాడు చాలాసంగా అవ్వకపోతే ఏంటి అలాగే చెప్తారులే అని అనుకుని ఆమె తండ్రి వేరే ఆ గదిలో పనిచేసుకుంటూ ఉండగా ఈమె గర్భాప తాళం తీసుకుని రెడీ అయ్యి ఆమె స్పీడ్గా మంచిగా హుషారుగా వెళ్ళిపోతూ ఉన్నది. తండ్రి ఎందరి మీద బయటకు వచ్చి చూస్తే కారు లేదు, అమ్మాయి లేదు. వెంటనే మరి పోలీసులు ఫోన్ చేశారు, నా కారుకు బ్రేకులు సరిగా పనిచేయట్లేదు, మా అమ్మాయి వేసుకెళ్ళింది, ఈ విషయాన్ని దయచేసి ఆమె చెప్పండి, కారును స్లో చేయించండి, కుర్రోళ్ళు కదా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు
అని పోలీసులు చెప్తే పోలీసులు ఆమెకి మాట చెప్పి సహాయం చేద్దామని మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు స్పీడ్గా వస్తున్నారు. ఈ లోపల ఆ అమ్మాయి ఏమనుకుంది, అమ్మా నేను అనుకున్నాను అన్నట్టుగా నా తండ్రి ఏం చేశాడు, నన్ను పట్టుకోవడానికి పోలీసులు పంపించాడని చెప్పి ఇంకా స్పీడ్గా యాక్సిలేటర్ గట్టిగా తొక్కి ఇంకా కారు స్పీడ్గా పోతుంది. అలా పోతూ ఉంటే ఎదురుగుండా ఏమొస్తుంది, పెద్ద ట్రక్ పెద్ద లారీ వస్తుంది. పెద్ద లారీ వచ్చినప్పుడు ఈమె బ్రేక్ వేయడానికి ప్రయత్నించింది కానీ బ్రేక్ సరిగా పడలేదు. ఈ కారు కాస్త ఆ లారీని గుద్దేసింది. అయితే ప్రాణం బాగలేదు కానీ ప్రాణం ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే పోలీసులు సహాయం చేద్దామని వెళ్ళిన పోలీసులు ఆమె చేసిన పనిని బట్టి వేరే లారీ గుద్దిన విధానాన్ని బట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మరి నెక్స్ట్ డే ఏం జరిగిందంటే తీర్పు జరిగింది. ఆ తీర్పు సీట్లు ఎవరున్నారో తెలిసినా సాక్షాత్తు తండ్రే ఉన్నాడు. ఆ తండ్రి ఉండి ఆ పిల్లలకు తీర్పు చెప్పాడు. స్పీడ్గా వెళతాం ఒక నేరం, స్పీడ్గా వెళతాం ఒక నేరం, లైసెన్స్ లేకపోవడం రెండో నేరం, మూడో ఇతరులకు అభ్యంతరం కలిగజేసావు కాబట్టి మూడో నేరం. ఈ 3 నేరాల కింద నీకు ₹1,00,000 ఫైన్ వేస్తాం అన్నప్పుడు మరి ఫైన్ వేస్తున్నప్పుడు ఈ కూతురు చాలా తిట్టుకుంది. మా నాన్న జడ్జి గారు అయ్యింది, నాకే ఫైన్ వేస్తున్నాడు, ఎక్కడ తీసుకొచ్చేది ₹1,00,000 అని చెప్పి మనసులో బాధపడుతుంది. ఒకటి ఫైన్, రెండవది శిక్ష కూడా నీకు విధిస్తున్నామని చెప్పి తండ్రి చెప్పాడు. అప్పుడు రెండో శిక్ష ఏంటంటే అమ్మాయికి 40 కొరడా దెబ్బలు శిక్ష, 40 కొరడా దెబ్బలు శిక్ష. నాయన కసాకండులా ఉన్నాడు, ఈయన అక్కడ తండ్రిలో బాబు, కూతురు కాదని కనికాలు కూడా లేకుండా మా చెల్లుందో అక్కడుందో తమ్ముడున్నాడు అమ్మాయి ఒక్కదాకే కదా 40 దెబ్బలు కొరడా దెబ్బలు తింటే నా బతికేమైపోతే ఉంటాను ఊడిపోతుందో తెలియదు కదా. తండ్రి ఎంత శిక్ష నా మీద విధిస్తాడా నేను చేసిన 3 తప్పును బట్టి అని కోపపడి ఆమె ఫోన్ దిగేసింది. నెక్స్ట్ డే పనిష్మెంట్. ఈరోజు తీర్పు జరిగింది, రేపు పొద్దున్నే శిక్ష అమలు చేయాలి. మరి ఒక స్థలం ఉంది, స్థలంలో అమ్మాయికి ముసుకేసి మరి నిలబెట్టారు. కొరడాతో 40 కొరడా దెబ్బలు పట్టాలి. ఈ లోపల ఏం జరిగిందంటే మరి జడ్జి గారు ఏం చేశారంటే అమ్మాయిలే కదా, చదువుకుంటున్న అమ్మాయి కదా, తన దగ్గర ₹1,00,000 ఫైన్ కట్టడం డబ్బు లేవు కదా అని చెప్పి ₹1,00,000 తండ్రి కట్టేసాడు. కట్టేసి ఇక్కడ ఈ స్థలానికి వచ్చాడు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ మరి అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు కదా, కొరడా పట్టుకొని ఆమెను గట్టిగా మరి 4 దెబ్బలు కొట్టాడు. తండ్రి కళ్ళ ముందు కుమార్తెను కొడుతున్నప్పుడు తండ్రి యొక్క ప్రాణము చాలా వెలవెల్లాడిపోయింది. వెలవెల్లాడిపోయి 5 దెబ్బలు కొట్టినసారి 5వ దెబ్బ కొట్టేటప్పటికి అమ్మాయి కిందపడిపోయింది. వెంటనే కొడుతున్నటువంటి పోలీసుని ఆపి ఇదిగో ఆ పాప స్థానంలో మిగిలిన 35 కొరడా దెబ్బలు నన్ను పట్టండి. అయ్యా మీరు జడ్జి గారు గట్టిగా మాట్లాడకూడదు. జడ్జి గారా అనేది కోర్టులో ఉన్నంత వరకే. ఇక్కడ నేను దోష పక్షం వహించి నేను ఎక్కడ వచ్చాను కాబట్టి నన్ను కొట్టు అని అంటే ఆ పోలీస్ ఆయన మరి ఈయన కూడా ముసుగు పెట్టి ఆ 35 కొరడా దెబ్బలు కొట్టే సమయానికి ఒళ్ళంతా రక్తమే, ఒళ్ళంతా కదిలిపోయి అంతా కాలిపోయి బట్టలు చిరిగిపోయి సమస్యలపై మూర్చిపోయి అక్కడ పడిపోయి రక్తం మడిగైపోయి ఉన్నది. చచ్చిపోలేదు కానీ అలాగే ఉన్నారు. అప్పుడు ఈ పాపకు దెబ్బలనే అయిపోయిన తర్వాత ఆ ముసుగు తీసి నీళ్ళు మొహం మీద కొట్టి లేపిన తర్వాత అయ్యా నాకు 40 కొరడా దెబ్బలు గారు పట్టవలసింది, 5 కొట్టారు, మిగిలిన 35 పట్టలేదని అంటే అమ్మా నీ పక్షంగా ఆయన ఎవరో పెద్ద ఆయన మిగిలిన 35 కొరడా దెబ్బలు తిని నువ్వు బ్రతకాలని, నువ్వు భరించవలసిన శిక్ష తాను భరించి నువ్వు పొందవలసిన మరణం పనిష్మెంట్ తాను భరించిన వాడై ఉండి ఆయన సమస్యలు పడిపోయాడమ్మా,
35 కోళ్ళ దెబ్బలు తిని ఎవరు చూస్తా ఒకసారి చూడెవరో అని చెప్తే దగ్గరికి వెళ్ళి తల మీద ఉన్న కవర్ తీసి ఎవరో కాదు సొంత తండ్రి, ఎవరో కాదు సొంత తండ్రి. ఆ తండ్రి చూసిన తర్వాత ఆమె, తండ్రి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా వల్లే కదా ₹1,00,000 శిక్ష, నా వల్లే కదా 35 కొరడ దెబ్బలు, ఈ రక్తపు మడుగులో మీరు పడిపోయి నేను భరించవలసినటువంటి శిక్షను మీరు భరించి నన్ను విడుదల చేశారే అని చెప్పి కుమార్తె బోర్లు వెప్పించి అది మొదలుకొని మరెన్నడూ కూడా తండ్రి విరోధమైన కార్యక్రమాన్ని చేయకుండా తండ్రి సంతోషించే కార్యక్రమాన్ని, సంతోషించే జీవితాన్ని ఆయన జీవించి నడిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేని బిడ్డలారా, మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన పక్షవాతం, మనం పొందవలసిన మరణం, మనం పొందవలసిన కన్నీరు, మనం పొందవలసిన శ్రమ ఆయన సిలువలో మన కోసమే ఆయన పొందిన వాడు నుండి మనలను పాప భారము నుండి విడుదల చేశారు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా మనం చూడగలమా? ఎక్కడ చూడగలం? ఎక్కడ చూడగలం? ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా ఇలాంటి, ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అందరూ మోకరించుకుందాం. హేతులేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చింపుడా విశ్వమంతుడా. హేతులేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చింపుడా విశ్వమంతుడా. ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చాలము. ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చాలము. ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? చాలు. ఓ ప్రేమ సహోదరి సహోదరుడా, ఇలా మధురమైనటువంటి చక్కని వాక్యాన్ని దేవుడు మనకు తెలియపరిచాడు. ఇదిగో పాప భారంతో పట్టబడి ఉండగా అతను మనసులో పడిపోయాడు. యేసు దగ్గరకు వస్తే అతని విమోచన కలిగింది, యేసు వల్లనే కలిగింది, యేసు ద్వారానే కలిగింది, యేసు ద్వారానే కలిగింది. ఇదిగో మనుషులమైన మనము కూడా పాప భారముతో పట్టబడి ఉండగా మన జీవితములను ప్రేమించి ఇదిగో మన లేపబడినట్లుగా ఆయనే మన కోసము వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడు యేసు ప్రభువు. ఓ ప్రియమైన జనాంగమా, ఆయన ద్వారా మనకి విమోచన. కావున మనము ఏ పాపములు చేస్తూ ఉన్నామో, భక్తులకి కళ్ళు కప్పుతున్నామో, భార్యకి కళ్ళు కప్పుతున్నామో, దేవునికి కళ్ళు కప్పి జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఇంట్లో ఏం చేస్తున్నామో, అలాగే పనులు ఏం చేస్తున్నామో, ఒంటరిగా ఏం చేస్తున్నామో, పనులు ఏం చేస్తున్నామో, ప్రతి పాపము దేవునికి తెలుసు. ప్రతి పాపము దేవునికి తెలుస్తున్నాం. మన నడవడి మొదలుకొని సాయంత్రం వరకు సమస్య మన మాట మన నాలుగు రాక మునిపే దేవునికి సమస్యను తెలుస్తున్నాం. ఇదిగో నేను ఉన్న దేవుడు ఈ రాత్రి ఉదయకాల సమయం ముందు నేను క్షమిస్తానని నీ దగ్గరకు వస్తూ ఉండగా, ప్రభువా నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము అని ఆయన పాదాల దగ్గరకు వస్తే దేవుడు మనల్ని కూడా క్షమించి
మన వృత్తిపరిచి ఆయన మన జీవితంలో మన కుటుంబంలో అభివృద్ధి, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము, నిత్య జీవము, మారు మనసు, పవిత్రత, పరిశుద్ధతను కలిగజేసి దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, దినదినము వృద్ధి పొందినట్లుగా దేవుడు దీవిస్తాడని తెలియపరుస్తున్నాడు. అటు ఆశీర్వాదం కావాలా, అటు ఆశీర్వాదం కావాలా? ఇదిలో అతడు ప్రభు దగ్గరకు వస్తేనే స్వస్థపరచబడ్డాడు. నీవు యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒత్తుకుంటేనే, మారు మనసు పొందుకుంటేనే మన జీవితం మనం దీవించబడతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆయన పాప భారమును నలిగిపోతున్నాం తండ్రి. దేవా, జన్మల ముందు ఒక రకంగా, మీ ముందు ఒక రకంగా వేషభాగంతో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. మా ఉద్దేశం యావత్తు మీకు తెలుసు మా తండ్రి. దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా. మీ ద్వారా నన్ను లేపబడ్డాడు, మీ ద్వారా మేము దీవించబడతాం, మీ ద్వారా క్షమించబడతాం, మీ ద్వారా సంబంధానికి వెళ్తాం. సమస్య మీ ద్వారా అభివృద్ధి, ఆశీర్వాదం తండ్రి. తండ్రి బిడ్డలందరూ మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభువా, ప్రభువా క్షమించమని అడుగుతుండగా మీరే క్షమించి వారి భారములన్నీ తీసివేసి నిత్య జీవం, నిత్య ఆశీర్వాదము నిరంతరం సంఘంలో కూడి వారి కలిగ చేయమని యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అందరికీ వందనాలు. పాస్టర్ గారు వచ్చారు, వారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దినము మరి చక్కని వర్తమానముతో మనము ఆత్మీయంగా బలపరిచినటువంటి మన అధ్యక్ష ఖండపు కృష్ణ గోదావరి అధ్యక్ష ఖండపు ట్రెజరర్ గారు మరి అలెగ్జాండర్ గారికి, అన్నగారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. చక్కగా అంటే టౌన్ ఉన్న వాళ్ళకి టౌన్లో ఏ విధంగా చెప్పగలరో, పల్లెటూరు వారికి ఏ విధంగా చెప్పగలరో ఈరోజు మనకు తెలియజేస్తారు. చక్కని వర్తమానంతో మనం బలపరిచినటువంటి అన్నకు మరొకసారి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మా గ్రామం మనకు రావడము, మమ్మల్ని చక్కగా ఆత్మీయంగా బలపరచడం మాకు చాలా సంతోషం అన్న. అందుకు మరొకసారి మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభుత్వం బట్టి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అన్నగారు మాట్లాడతారా? అన్న మాట్లాడతారు. సరే, మనం అందరం కూడా లేచి నిలబడితే